కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్లో ఉన్న సమావేశ భవనంలో పంచాయతీరాజ్ ఉప కార్యనిర్వహణ ఇంజనీర్ జి భాస్కర్ పదవి విరమణ కార్యక్రమం ఘనంగా జరిగింది. జి భాస్కర్ పదవి విరమణ కార్యక్రమానికి పంచాయతీరాజ్ ఉద్యోగస్తులు, బంధు మిత్రులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని జి భాస్కర్ ను ఘనంగా సన్మానించారు. అందరూ చెప్పడంతో మనమే అభినందిద్దాం. రాజేశ్వరి గారు, శ్వేత గారు, దీపిక గారు, శ్రీవాణి గారు, మంజుల మేడం గారు, అందరూ చూడండి ప్లీజ్. చూడండి సార్, ప్లీజ్. ఓకే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. చూడండి సార్, బాబు చూస్తున్నాడు. ప్లీజ్ మేడం, లుకియర్ మేడం, ప్లీజ్. వెయిట్ సార్. శ్రీ ప్రభాకర్ రెడ్డి గారు మరియు ఎస్ఆర్ సిబ్బంది భాస్కర్ గారిని మరియు సిబ్బంది గారిని సత్కరిస్తా ఉన్నారు. చూడండి సార్, వారికి ఒక మూమెంట్. నా 33 ఏళ్ల జీవితంలో నేను దాదాపు 35 సంవత్సరాలు నా సర్వీస్ చేశాను. దాంట్లో ప్రజాసేవకులో 16 సంవత్సరాలు వాటర్ సప్లైలో చేశాను. తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో ఆఫీస్లో వర్క్ అందరికీ సహకరించి అందరితో మంచిగా అనిపించుకొని సర్వీస్ చేశాను. తర్వాత లాస్ట్ మూమెంట్లో నేను డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్డ్ అవుతున్నాను. ఈ లైఫ్లో నేను కొన్ని అచీవ్మెంట్ చేశాను ప్రాజెక్ట్స్లో. తర్వాత గారేపురం స్కీమ్స్లో కంప్లీట్ చేశాను. ఫస్ట్ 1, 2. తర్వాత కల్లూరు స్కీమ్లో అందరికీ కాలనీస్ కట్ట వాటర్ సప్లైలో చేశాను. తర్వాత పంచాయతీరాజ్లో అందరి బ్రిడ్జికి ఒకటి కంప్లీట్ చేద్దాం నా డ్రీమ్ ప్రాజెక్ట్ ఉండింది. అది సగం డబ్బులు లేక ఆగిపోయింది. దాని ప్రాజెక్ట్లో బ్రిడ్జిలో దాదాపు ఇయర్స్ అపార్ట్మెంట్ అన్ని కంప్లీట్ చేసాము. కానీ అదొకటి ఫండ్స్ లేక ముందు పని జరగలేదు, కాంట్రాక్టర్లు ఆపేశారు. అదొకటి డ్రీమ్ ప్రాజెక్ట్ పూర్తి చేయలేకపోయినా. అదొకటి నాకు ఇంటిగా ఉన్నది నా లైఫ్లో డిపార్ట్మెంట్లో. మిగతా అన్నీ నాకు అన్నీ సహకరించినాయి. నా భార్య నాకు జీవితంలో ఎంతో సహకరించింది. మా పిల్లలు అంతే బాగా చదువుకున్నారు. నా పిల్లల వల్ల నాకు పేరు వచ్చింది, మా వల్ల పిల్లల పేరు వచ్చింది, పిల్లల వల్ల మాకు పేరు వచ్చింది. మా అదృష్టం అనుకుంటున్నాను అది. ధన్యవాదాలు. నాది 91లో గ్రేడ్ వర్క్స్ మీటర్గా నంద్యాల చేశాను, సెరికల్చర్ డిపార్ట్మెంట్లో. తర్వాత సిఆర్పి ఒంగోలులో చేశాను. తర్వాత నంద్యాల హౌసింగ్ కార్పొరేషన్ చేశాను. 94 నుంచి ఈ కర్నూలులో ఐఎన్ఎస్లో వచ్చేసి 96 వరకు చేశాను. కల్లూరు మండలంలో 2002 వరకు చేశాను. 2010 నుంచి 2010 వరకు ఆర్డబ్ల్యూఎస్ ప్రాజెక్టులో చేశాను. 2010 నుంచి 2019 వరకు డివిజన్ ఆఫీస్ చేశాను, ఆఫీస్ వరకు. తర్వాత 2019 నుంచి 2024 వరకు పిఐయు సబ్ డివిజన్లో ప్రాజెక్ట్స్ వర్క్ చేశాను. ఒకటి రోడ్డు కంప్లీట్ చేశాం. తర్వాత 2024 నుంచి సర్కిల్ ఆఫీస్లో కంప్లీట్ చేరాను. ప్రజెంట్ ఇప్పటి వరకు సర్కిల్ ఆఫీస్లో సర్వీస్ చేశాను. తర్వాత డిఈగా రిటైర్డ్ అవుతాను. థ్యాంక్ యూ. అది నా భార్య సహకారము. తర్వాత నాకు టెన్షన్ పడేది అలవాటు లేదు. మెయిన్ ఏ విషయమైనా నేను టెన్షన్ లేకుండా సాల్వ్ చేసుకునేది ఉంది నాకు. దానివల్ల అది సాధ్యమైంది. వీళ్ళు ప్రశాంతంగా సర్వీస్ చేసుకోవాలా ఉద్యోగంలో. ఏ దానికి టెన్షన్ పడకూడదు. ప్రతిదానికి సాల్వేషన్ అని ఉంటుంది, ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు. కాబట్టి
ఏ విషయంలోనూ టెన్షన్ పడకుండా సాల్వ్ చేసుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అనేవి అది ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతాయని నేను చెప్తాను. జి విజయభాస్కర్,